హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్ మీరు? నాకు జ్వరం మూలనే నేను వీడియోస్ పెడతలేదు. నేను ముందుగా గోంగూర 2 టమాటాలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి మగ్గనిచ్చిన తర్వాత మటన్ వేసాను అనమాట. మటన్ వేసి మగ్గబెట్టాను. కాసేపు మగ్గనిచ్చాను. మటన్ కూడా అంటే ఉడకాలి కదా, మటను తొందరగా ఉడకదు కదా, అందుకని మగ్గనిచ్చాను. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసాను అనమాట. బాగా ఉడకాలి కదా మటను, అందుకని వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత ఉడికిన తర్వాత గోంగూర వేసేసాను అనమాట. మటన్ పూర్తిగా ఉడికిపోయింది. ఇంకా గోంగూర వేసేసాను. గోంగూర వేసేసి కలిపి మూత పెట్టాను అనమాట. మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడకనిచ్చాను. మూత పెట్టేసాను, ఉడకనిస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, మటను గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా కర్రీ చేసుకుని తినండి. కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి ఎస్డివి సాయి ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్, చూద్దరు. కానీ ఫ్రెండ్స్, నాకు ఆరోగ్యం బాగాక నేను వీడియోస్ పెట్టలేదు. ఇప్పుడు నుండి పెడతాను, చూస్తూ ఉండండి.